అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య, ఒకటే రాజ్యం వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం. మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీరామ ప్రతిష్ఠ శుభాకాంక్షలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 22, 2024, సోమవారం. తిథి ద్వాదశి రాత్రి 7:51 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4:58 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము బ్రహ్మము ఉదయం 8:47 వరకు, తదుపరి ఐంద్రము. కరణం పవ ఉదయం 7:36 వరకు, తదుపరి బాలవ. రాత్రి 7:51 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం మధ్యాహ్నం 2:57 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:40 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:29 వరకు. యమగండం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుండి 3:43 వరకు. వర్జము ఉదయం 9:44 నుండి 11:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:46 నుండి 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:19 నుండి 5:58 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. జనవరి 22 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 7:51 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. అయితే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు కావాలంటే వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే త్రయోదశి కూడా మంచి తిథే. తెల్లవారుజామున 4:58 వరకు ఉన్న మృగశిర నక్షత్రం కూడా మంచి నక్షత్రం. సోమవారం మృగశిర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి కూడా చాలా మంచి యోగాలు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధియోగ సమయంలో, ఇంకా శుభ సమయాల్లో ఏ దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 6:40 నుండి ఉదయం 8:55 వరకు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4:22 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:22 వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:22 వరకు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. తాతల దినోత్సవం. తెలుగు వాడుక భాషోద్యమ పితామహులు రామ్మూర్తి గారి వర్ధంతి. తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 22 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు. మిథున రాశి శ్రమ అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహరాశి అయిన వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. కన్యా రాశి పొగడ్తలు అందుకుంటారు. తులారాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి నష్టపోకుండా జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి వృద్ధి ఉంటుంది. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.